ఇప్పుడు మేము డేజీ గార్డెన్స్ కి వెళ్తున్నాం. టూలిప్ గార్డెన్స్ మేము చూపిస్తాం. లెట్స్ గో. మేమైతే వార్విక్లో ఉన్న తులిప్ గార్డెన్కి అయితే వెళ్తున్నాము. ఈ మధ్య గాలులు బాగా బాగా తోలాయి. సో అసలు పువ్వులు ఎంత మాత్రం ఉన్నాయి అవి ఏంటనేది మనకు తెలియదు. చూద్దాం అక్కడికి వెళ్ళినాక ఎలా ఉన్నాయి ఏందని చూసి మనం ఎంజాయ్ చేద్దాం. ఓకే, పార్కింగ్ అయితే చాలా పెద్దది. ఎంత పెద్దదో. ఎంట్రన్స్లో తులిప్ గార్డెన్ అనేసి ఒక పెద్ద హోర్డింగ్ అయితే ఇలా ఉంది. ఇది ఎంట్రన్స్. ఎంట్రన్స్ దాటిన తర్వాత లోపలికి వచ్చాక ఇలా అయితే ఎంటర్ అవుతాము. ఇక్కడ స్టార్టింగ్లో చూసుకుంటే మనకు రైట్ సైడ్ ఫుడ్ కౌంటర్స్, మనగా అక్కడ తీసుకున్న షాపులో తీసుకున్న ఫుడ్ అంతా కూర్చొని రిలాక్స్గా తినడానికి ప్లేస్లు అయితే బెంచ్లు అయితే మంచిగా ఉన్నాయి. దానికి ఎదురుగానే ఈ ఫోటోలు తీసుకోవడానికి రకరకాల కలర్స్లో తులిప్స్ని పెట్టి వాటి బ్యాక్గ్రౌండ్లో డిఫరెంట్గా సెట్ చేసి అన్నీ ఫొటోస్ తీసుకోవడానికి మంచి ప్లేస్ అయితే పెట్టున్నారు. ఆ ఫొటోస్ మీకు లాస్ట్లో కూడా యాడ్ చేస్తానే. ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా ఉంది. ఇది అంత చిన్నదేం కాదు, అలానే హ్యూజ్ పెద్దదని చెప్పలేండి. నెదర్లాండ్స్లో ఇంకా పెద్దగా ఉంటాయంట, మనమైతే వెళ్ళలేదు. ఇక్కడైతే చూడండి అసలు ఫుల్ ఆ రోజు మేము వెళ్ళిన రోజు క్రౌడు ఉన్నింది. అయినప్పటికి కూడా చాలా స్పేస్ ఉంది. ఎందుకంటే ఈ కలర్స్ ఎన్ని రకాలైతే ఉన్నాయో అన్ని రకాలు పెట్టున్నారు వాళ్ళు, కాబట్టి మనకంత రష్గా ఏముండదు, నచ్చుతుంది. ఇక్కడైతే మన బ్యాచ్ ఫోటో ఆ రోజు వచ్చిన వాళ్ళంతా ఒక ఫోటో దిగాము సరదాగా. ఈవినింగ్ వాకింగ్ కూడా సూపర్గా ఉంటుంది, రిలాక్స్గా. ఎంత పెద్దగా ఉంది అసలు ఇది, చూడండి. హలో, ఈ తులిప్ గార్డెన్కి ఈ ప్లాన్కి కర్త కర్మ క్రియ మొత్తం మా దివ్యాని ఈమె చేసింది. అసలు గత నెల రోజుల నుంచి ఎక్కడెక్కడ ఈ యూకేలో మొత్తం మీద తులిప్ గార్డెన్ యొక్క ప్లేసులు ఉన్నాయో వాటి యొక్క ఎంట్రన్స్ టికెట్స్ ఇవన్నీ మొత్తం ఎంక్వైరీ చేసి మంచిగా ప్లాన్ చేసింది. సో ఫైనల్గా డే అయితే ఇలా వర్కౌట్ అయింది అంతే. ఫోటో షూటింగ్లు అన్నీ అయిపోయాయా? ఓకే, ఇంకా ఎన్ని రీల్ చేస్తారు వీళ్ళు? నాకు ఒక రీల్ ఉంది, మీరు మాకు మొబైల్ ఇస్తే నా పిల్లలు వీళ్ళందరూ తీసుకుంటారు. బ్యాటరీ అయితే మొత్తం అయిపోయిందండి. అయినా సరే పర్లేదండి, మేము ఆ లాస్ట్ పాయింట్ కూడా వదలము. ఓకే ఓకే, డన్. ఫోటోలు అయితే భలే మంచిగా వచ్చాయి. పిల్లలైతే భలే ఎంజాయ్ చేశారు. వీళ్ళ ఫోటోలు తీసుకోవడానికి కూడా చాలా ఐకానిక్ స్పాట్లు లాగా భలే స్పాట్స్ సెట్ చేశారు. అక్కడైతే మంచి మంచి ఫోటోలు వచ్చాయి, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. మీరు కూడా చూసి ఇక్కడ ఈ ఫోటోలు, ఆ ఫ్రేమ్స్ అన్నీ. సో మొత్తానికైతే ఒక 3 hours అయితే మంచిగా ఎంటర్టైన్ అవుతుంది.
3 అవర్స్ అయితే కంప్లీట్గా మనం ఎంజాయ్ చేయొచ్చు రిలాక్స్గా. మోస్ట్లీ ఆఫ్టర్నూన్ టైం అయితే చాలా బాగుంటుంది. ఆఫ్టర్నూన్ అంటే ఒక 3 తర్వాత పోస్ట్ లంచ్ వెళ్తే రిలాక్స్గా ఈవినింగ్ వరకు చూసుకొని ఇలా వచ్చేయచ్చు. లాస్ట్లో ఇట్లా వచ్చేసేటప్పుడు ఎగ్జిట్లో వాళ్ళ యొక్క ఐకానిక్గా వాళ్ళకి సంబంధించిన ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అని ఇంకా అదర్ క్లాత్స్ అనేసి హ్యాండ్ కట్ చిప్స్ ఫ్లవర్స్ ఇవన్నీ ఇక్కడ పెట్టారు.